అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో హెయిర్ మాస్క్ అనేది చూపించబోతున్నాను. ఇది జెల్ అండి. ఈ జెల్ని హెయిర్ పెట్టుకోవడం వలన హెయిర్ అనేది ఊడిపోకుండా ఉండటానికి, అదేవిధంగా జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడానికి, ఊడిపోయిన చోట జుట్టు అనేది రావడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ జెల్ ప్రిపేర్ చేయడానికి ఏమేం పదార్థాలు కావాలో, అదేవిధంగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అనేది చూద్దాము. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ జెల్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన పదార్థాలు, ముందుగా ఇవి మెంతులండి. మెంతుల్లో ఎన్నో పోషక విలువలు అనేవి ఉంటాయి. అదేవిధంగా ఫ్లాక్స్ సీడ్స్ అండి, ఇవి అవిసె గింజలు. వీటిని కూడా యూజ్ చేసుకుని ఈ రెండింటితో ఇప్పుడు జెల్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ఎన్ని రకాల హెయిర్ ప్యాక్స్ పెట్టినా కానీ జుట్టు ఊడిపోతుంది అనుకునేవాళ్ళు చక్కగా ఈ హెయిర్ ప్యాక్ అనేది యూజ్ చేసుకోండి. జుట్టు అనేది ఊడిపోకుండా చక్కగా ఉంటుంది. ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ అనేది పెట్టుకున్నాను. దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ అనేది వెలిగించుకుందాము. ఈ వాటర్ అనేవి హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనం ముందుగా మెంతులు అనేవి యాడ్ చేసుకుందాము. ముందుగా అవిసె గింజలు అనేవి యాడ్ చేసుకుంటే జెల్ అనేది వచ్చేస్తుందండి. అందుకని ముందుగా మెంతులు అనేవి ఒక 2 టీ స్పూన్లు అనేవి యాడ్ చేసుకోవాలి. ఈ మెంతులు అనేవి వాటర్లో కొద్దిగా మరిగించుకోవాలి. ప్రెజెంట్ చాలామంది జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు, జుట్టు పలచబడడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మార్కెట్లో లభించే కెమికల్ ప్రొడక్ట్స్ కంటే మన ఇంట్లోనే సహజంగా తయారు చేసే హెయిర్ ప్యాక్ మంచి ఫలితాలు ఇస్తాయి. ఇప్పుడు ఇవి మరుగుతున్నాయండి. ఈ విధంగా మెంతులు దీంట్లో మరిగి కొద్దిగా వాటర్ అనేవి కలర్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, మెంతులు అనేవి పైకి వస్తున్నాయి, అంటే ఇప్పుడు ఇవి మరుగుతున్నాయి అన్నమాట. వాటర్ కూడా కలర్ చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ మెంతుల్లో ఉన్న పోషకాలన్నీ వాటర్లోకి అనేది వచ్చేస్తాయి. ఇప్పుడు మనం అవిసె గింజలు అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అవిసె గింజలు అనేవి ఒక 2 టీ స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను. మెంతులు, అవిసె గింజలతో చేసే హెయిర్ ప్యాక్ అనేది జుట్టుకు బలాన్ని ఇవ్వడమే కాకుండా హెయిర్ అనేది సిల్కీగా ఉంటుంది. మెంతుల్లో ప్రోటీన్లు, నికోటినిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. అదేవిధంగా అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల జుట్టు పొడవుగా పెరగడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. చుండ్రు సమస్యలను బాగా పోగొడతాయి. ఈ ప్యాక్ అనేది జుట్టు కుదుళ్లను బలంగా ఉంచడంలో చాలా బాగా సహాయపడుతుంది. అవిసె గింజలు తల చర్మంలో రక్త ప్రసరణను మెరుగుపరిచి జుట్టు వేగంగా పెరగడానికి చాలా యూజ్ అవుతుంది. ఈ జెల్ అనేది జుట్టుకు కండిషనర్గా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో ఉండే ఈ విటమిన్ జుట్టు కుదుళ్లను బలంగా చేస్తుంది. జుట్టు చిట్లకుండా తగ్గుతుంది. ఈ జెల్ అనేది హెయిర్ పెట్టుకునే ముందు హెయిర్ని చిక్కులు లేకుండా దూకొని పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఎక్కువ మందికి జుట్టు అనేది పట్టుకుంటే ఊడిపోతుంది. దువ్వినా ఈ విధంగా తుట్లుగా ఊడిపోతుంది. కూర్చున్న చోటే జుట్టు అధికంగా రాలిపోవడం అనే సమస్యలు అనేవి ఉన్నాయి. ఇలాంటి సమస్యలన్నింటినీ పోగొట్టడానికి ఒక హెయిర్ మాస్క్ అనేది సరిపోతుంది. ఈ హెయిర్ ప్యాక్ పెట్టుకోవడం వలన హెయిర్ అనేది మృదువుగా, సిల్కీగా ఉంటుంది. హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. జుట్టు వేగంగా పొడవుగా పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. జెల్ అనేది ఇప్పుడే ఫామ్ అవుతుందండి. ఇలా ఇంకో 3 మినిట్స్ అనేది మనం మరిగించుకుంటే సరిపోతుంది. జెల్ అనేది చక్కగా ఫామ్ అవ్వాలంటే స్టవ్ అనేది ఎప్పుడు ఆఫ్ చేసుకోవాలో నేను చెప్తాను మీకు. ఇప్పుడే కొద్దిగా జెల్ అనేది వస్తుందండి. ఇదిగో తీగలాగా వస్తుంది. ఇప్పుడు ఆఫ్ చేసుకుంటే మనకి జెల్ అనేది ఫామ్ అవ్వదు. అలా అని బాగా చిక్కబడిన తర్వాత ఆఫ్ చేసినా కానీ మనం వడకట్టుకోవడానికి వీలుగా ఉండదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే హైప్ని ప్రెస్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇప్పుడు జెల్ అనేది అయిపోవచ్చిందండి. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, జెల్ అనేది ఇలా వచ్చినప్పుడే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఉన్నప్పుడే మనం దీన్ని వెంటనే వడకట్టుకోవాలండి. లేదంటే మళ్ళీ చల్లారిపోతే వడకట్టుకోవడానికి వీలుగా ఉండదు. ఇప్పుడు దీన్ని మనం వడపోసుకుందామండి. వడపోసుకోవడానికి కూడా ఎలాంటిది జల్లెడ కావాలో చూపిస్తాను మీకు. ఇదిగోనండి, ఇలాంటి స్ట్రైనర్ని ఉపయోగించండి. ఇదైతేనే మనకి జెల్ అనేది కిందకి దిగడానికి బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఇప్పుడు వడకట్టుకున్నానండి. దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాత జెల్ అనేది ఫామ్ అవుతుంది. ఈ విధంగా ఇంట్లోనే చక్కగా హెయిర్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకుని హెయిర్కి అనేది పెట్టుకోండి. మీకే తెలుస్తుంది ఎంత బాగా యూజ్ అవుతుంది అనేది. జెల్ అనేది ఎలా ఫామ్ అయిందో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఇదిగోండి, ఇలా జెల్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా స్పూన్తో తీయడానికి రాదండి, మనం చేత్తోనే తీసుకుంటే వస్తుంది. జెల్ ఫామ్ అయిన తర్వాత ఇలా ఉండాలండి. ఇలా ఉంటే హెయిర్ పెట్టుకోవడానికి బాగుంటుంది. మనం ఈ జెల్ని 1 వీక్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం వరకు మనం వాడుకోవచ్చు. దీన్ని వారానికి 2 టైమ్స్ అనేది హెయిర్ ప్యాక్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇది హెయిర్కే కాదండి, ఫేస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. జెల్ అనేది కొద్దిగా తీసుకుని దాంట్లో హనీ అనేది 1 స్పూన్ యాడ్ చేసుకుని మొత్తం కలుపుకుని ఫేస్కి అనేది అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వలన పింపుల్స్ తగ్గుతాయి, మచ్చలు అనేవి తగ్గిపోతాయి, చర్మం కాంతివంతంగా మారుతుంది, ఫేస్ అనేది ఫ్రెష్గా ఉంటుంది రోజంతా. ఈ జెల్ అనేది జుట్టు కుదుళ్ళకి బాగా అంటేటట్టు పెట్టుకోవాలి. అదేవిధంగా జుట్టు మొత్తానికి చివర్ల వరకు పెట్టుకొని ఒక 40 నిమిషాల వరకు ఉంచి పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత కుంకుడుకాయలతో తలస్నానం అనేది చేయాలి. లేదంటే మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇవి బియ్యం కడిగిన నీళ్ళండి. వీటిల్లో మీరు ఏ షాంపూ యూజ్ చేస్తారో ఆ షాంపూని యాడ్ చేసుకుని తలస్నానం అనేది చేయండి, సరిపోతుంది. జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు తగ్గడానికి, అదేవిధంగా జుట్టు పొడవుగా ఒత్తుగా పెరగడానికి, జుట్టు ఊడిపోయిన చోట మళ్ళీ జుట్టు రావడానికి హెయిర్ మాస్క్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియోని మీ బంధువులకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ హెయిర్ ప్యాక్ని ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.